కాకినాడ రూరల్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీకి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పంతం నానాజీ సోదరి పంతం సావిత్రి కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 50వ డివిజన్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి మద్దతుగా నానాజీ సతీమణి పంతం అరుణ, సోదరి పంతం సావిత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి కూటమి మేనిఫెస్టోనిచ్చి ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన సిటీ వైస్ ప్రెసిడెంట్ నూకల నారాయణరావు, జన సైనికులు మల్లెపూడి ఈశ్వర్, యాళ్ల చక్రి, తాతీలు, వీర మహిళలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి లాస్ట్ టైం 40,000 ఓట్లు ఇచ్చి మేమందరూ కూడా మద్దతు తెలిపారు. కాకినాడ రూరల్లో ఉన్న ఓటర్లందరూ కూడా మరింత ఎక్కువగా మాకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. ఓడిపోయిన ఎప్పుడు ఆయన ఇంట్లో కూర్చోలేదు. కరోనా టైంలో కానీ ఇంకా ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు కానీ ఆయన ముందుండి ఎప్పుడు కూడా సర్వీసెస్ చేశారు. ప్రతి మనిషిని కూడా చిరునవ్వుతో పలకరిస్తూ డౌన్ టు ఎర్త్ వెళ్తారు. అలాంటి మనిషిని ఎన్నుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక మనిషి ప్రజాప్రతినిధిగా ఉన్నట్టుగా మీరందరూ కూడా ఫీల్ అవుతారు. తప్పనిసరిగా మమ్మల్ని గెలిపించండి, మాకు మద్దతు ఇవ్వండి. మీరందరూ దయ వల్ల మేమంతా నెగ్గి మీ వరకు వచ్చి మీకు సర్వీసెస్ చేస్తాం. ఆయన చెప్తున్నది ఒకటే మాట, కనీస సదుపాయాలు లేకుండా మౌలిక సదుపాయాలు లేకుండా ఉంది కాకినాడ రూరల్ అంతా నియోజకవర్గం. ఆ మౌలిక సదుపాయాలకి ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తామంటున్నారు. అట్లాగే డ్వాక్రా మహిళలకి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్తున్నారు. అలాగే మనకి ఎస్సీజెడ్ ఉంది, మరి గోల్డ్ పరిశ్రమలు వచ్చి డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మరి ఎస్సీజెడ్ మీద కూడా ఆయన ఫోకస్ చేసి స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం బలపరిచి తద్వారా ఎక్కువ మందికి లోకల్గా ఉన్న నిరుద్యోగులైన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన సెల్ఫ్ మేనిఫెస్టో కింద పెట్టుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ పనులన్నీ చేయాలని ఆయన అనుకుని బయలుదేరారు. సదుపాయం ఈ విధంగా అనేక రకాల సదుపాయాలు కల్పించడానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఇంకా పూర్తి మేనిఫెస్టో త్వరలో రాబోతుందండి. అది వచ్చిన తర్వాత మరింత మెరుగైన అవకాశాలు మనకు లభిస్తాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఎంతో కాలంగా దాదాపుగా 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించిన పంతం నానాజీ గారు మనకి ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతి వ్యక్తిని కూడా భుజం తట్టి పలకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నెరవేర్చడానికి ఆయనకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము. ఆయన ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ వార్డుకి వెళ్ళినా సరే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజు, రోడ్లు, కరెంటు, ఇటువంటి సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నారు. సో అటువంటి సదుపాయాల మీద ప్రప్రథమంగా ఆయన దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పట్టుదలతో కృషి చేస్తున్నారు. సో కాబట్టి 50 మంది ఓటర్ మహాశైలారా, మీకు మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ రాబోయే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి తప్పకుండా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా